Welcome back to my YouTube channel Prasanna as well. This is me Prasanna. Again I'm back with a very beautiful video. ఈరోజు చాలా స్పెషల్ వీడియోతో అయితే వచ్చేసాను. స్పెషల్గా ఒక స్పెషల్ స్వీట్ అయితే చేసుకుందాం వచ్చేయండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా రసగుల్లా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం వచ్చేయండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఫస్ట్ మనం మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. మనకి పన్నీర్ లాగా కావాలి అంటే రసగుల్లా చేసుకోవడానికి. సో మిల్క్ని విరగ్గొట్టుకుంటున్నాం, మనం పాలను విరగ్గొట్టుకోవాలి. చాలామంది వెనిగర్ యూస్ చేసి కూడా పాలను విరగ్గొడతా ఉంటారు, బట్ అదొక్కటి చేయొచ్చు. అండ్ మనం లెమన్ని కూడా స్క్వీజ్ చేసి వచ్చిన లెమన్ని మిల్క్లో వేసేస్తే వెంటనే అది విరిగిపోతుంది వితిన్ సెకండ్స్లో. వాటర్ మిల్క్ సెపరేట్ అయిపోయేంత వరకు ఒకసారి కలుపుతూ ఉండాలి. తర్వాత ఇలా మనకు కావాల్సిన పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. నీట్గా వాష్ చేసుకోవాలి. లెమన్ ఉంటుంది కాబట్టి లెమన్ స్మెల్ రాకుండా అండ్ టేస్ట్ కూడా లెమన్ అబ్జర్బ్ చేసేసుకుంటుంది. అందుకని చెప్పేసి కొన్నిసార్లు నార్మల్ వాటర్ వేసి కొంచెం మంచిగా హ్యాండ్తో క్లీన్ అయితే చేసుకొని కొంచెంసేపు 1 అవర్ పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా మనకు కనిపిస్తుంది నీట్గా. ఇదే మన పన్నీర్. చాలామంది ఇంట్లో చేసుకుంటూ ఉంటారు కదా పన్నీర్, ఇలాగే చేసుకుంటారు, సేమ్ ఇదే ప్రాసెస్. బట్ మంచి కంటైనర్లో పెట్టుకోండి. అంటే రౌండ్ బౌల్లో వేసుకుంటే రౌండ్గా వస్తుంది, స్క్వేర్లో వేసుకుంటే స్క్వేర్ షేప్లో వస్తుంది. అప్పుడు మనం క్యూబ్స్ అయితే కట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఆ రౌండ్ని మొత్తం తీసేసాను. ఒకసారి కదిపేసిన తర్వాత ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, మనకి కొంచెం గట్టిగా కనిపిస్తుంది, అంటే పన్నీర్లా కనిపిస్తుంది కదా. మనం వీటిని బాల్స్ చేసుకోవాలి. సో ఇలా ఉంటే కన్సిస్టెన్సీ మనకు సెట్ అవ్వదు. దాన్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి మనం. అది మ్యాష్ కూడా అస్సలు గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు, కొంచెం స్మూత్గా అయితే హ్యాండిల్ చేయాలి దీన్ని. మరీ గట్టిగా ప్రెస్ చేసినా కానీ పాడైపోతుంది. సో నేను చూపిస్తున్నాను కదా, హ్యాండ్తో అక్కడ మాత్రమే పెట్టి బొటన్ వేల్ కింద ఉంటుంది కదా ఆ ప్లేస్లో పెట్టి నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అట్లయితే మ్యాష్ చేయండి. చాలా టైం పట్టిద్ది, బట్ స్లోగానే చేయాలి, గట్టిగా అయితే చేయకూడదు. అక్కడ యూజ్ చేసి హ్యాండ్లో ఆ ప్లేస్ని యూజ్ చేసి స్లోగా అయితే మ్యాష్ చేయాలి. అలాగా మన దగ్గర ఉన్న మొత్తం పన్నీర్ని నీట్గా అయితే మ్యాష్ చేసేసుకొని రౌండ్గా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చేసే ఈ రసగుల్లాలో ఇదొక్కటి కొంచెం పెద్ద ప్రాసెస్, మిగిలిందంతా చాలా అంటే చాలా ఈజీ. ఇంకేం లేదు, దాన్ని అది ఇప్పుడు పోసుగా ఉంది కాబట్టి దాన్ని మనం కొంచెం స్మూత్ చేయాలి. స్మూత్ చేసి ఒక రౌండ్గా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఎంత స్మూత్గా చేయగలిగితే అంత స్మూత్గా చేసుకొని పక్కన పెట్టుకుంటే మంచిది. అంటే పోసుగా ఉండడం వల్ల తర్వాత రసగుల్లా టేస్ట్ అంతగా మంచిగా రాదు. అండ్ షుగర్ సిరప్లో వేసినప్పుడు అది ఎక్కువ అబ్జర్బ్ చేసుకోదు. అందుకని చెప్పేసి ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా షుగర్ సిరప్ అయితే అబ్జర్బ్ అయ్యి టేస్ట్ అంత బాగా వస్తుంది. సో టైం పట్టినా పర్లేదు, కొంచెం స్మూత్గా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, టేస్ట్ యమ్మీగా అయితే వస్తుంది. ఇది మేము చాలాసార్లు బయట అయితే తిన్నాము, బట్ నాకు ఎందుకో బయట స్పెసిఫిక్గా అస్సలు టేస్ట్ అయితే నచ్చలేదు. అండ్ ఎందుకో తినాలి అనిపించింది. అందుకని చెప్పేసి ఇంట్లోనే చేసుకుందామని చెప్పేసి మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. ప్రాసెస్ అయితే అంతా కరెక్టే కాబట్టి నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చూసారా ఎలాగైతే మనం స్మాష్ చేసుకొని నీట్గా స్మూత్గా చేసి పక్కన అయితే పెట్టేయాలి. వీటిని మనం చిన్న బాల్స్గా అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే పక్కన రెస్ట్ తీసుకొని తర్వాత బాల్స్ అయితే చేసేసుకోండి. పెద్దగా చేసుకోవద్దు, బాల్స్ చిన్నగా చేసుకోవడమే మంచిది. తర్వాత షుగర్ సిరప్లో వేసినప్పుడు అవి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి సైజ్ అయితే చూసుకోండి. అందరూ ఎలా తినగలిగితే అలా అయితే చేసుకోవాలి. మేమైతే చిన్నగానే చేసుకున్నాము. తర్వాత షుగర్ సిరప్లో వేసినప్పుడు అవి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి చూసుకొని అయితే చేసుకోండి. ఇలా మన దగ్గర ఉన్న ఎంత పన్నీర్ ఉండిద్దో అన్నీ చిన్న బాల్స్ అయితే చేసుకోండి. కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం టైం పట్టిద్ది అంతే. ఇవి అయిపోతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతే చాలా సింపుల్. ఈలోగా ఇవి బాల్స్ చేస్తూ ఉండొచ్చు పక్కన పెట్టేసి. ఈలోగా షుగర్ సిరప్ పెట్టేద్దాం వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం మేము. 1 కప్ షుగర్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ సిరప్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కనుక దీన్ని అయితే ఫాలో అవ్వచ్చు.
1 కప్ షుగర్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఇది పెట్టేయండి. కొంచెం సేపు మరగాలి. చాలా షుగర్ సిరప్ చూడండి నీట్గా ఇలా అయితే రావాలి. చాలాసేపు వదిలేయండి అలాగా. తెలుసు కదా మళ్ళీ పాకం జిగురు పాకం రావాలి అలాంటి ఏమీ అవసరం లేదు. జస్ట్ షుగర్ మొత్తం కరిగిపోయి నీట్గా పాకం అయితే రెడీ అవ్వాలి అంతే, అంతకు మించి ఏమి లేదు. కరెక్ట్గా ఒక 10 to 15 మినిట్స్ అయితే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. అదిగోండి బాల్స్ అన్నీ చేసేసాను. ఇప్పుడు ఇలా ఉన్న బాల్స్ తర్వాత షుగర్ సిరప్లో వేసినప్పుడు కొంచెం ఉబ్బుతాయి. అదేంటో చూసేద్దాం వచ్చేయండి. చిన్న మ్యాజిక్, చాలా చాలా బాగుంటుంది. అసలు ఎలా ఉబ్బుతుంది ఏమో మరి, బట్ టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా చాలా బాగుండిద్ది. చూసారా మేము ఇప్పుడు ఎంత సైజ్ చేసామో చూసుకోండి. తర్వాత షుగర్ సిరప్ వేసినప్పుడు ఎంత సైజ్ అవుతాయో కూడా చూపిస్తాను. షుగర్ సిరప్ మళ్ళీ ఒకసారి చూడండి ఇలా అయితే రావాలి. మరీ ఎక్కువ మరగాలి అని లేదు, మరీ తక్కువ మరగాలి అని లేదు. చూసుకొని కన్సిస్టెన్సీ అయితే చూసుకొని తర్వాత షుగర్ సిరప్ మరిగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే వేసేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి. దీంట్లోకి కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ ఉంటేనే మంచిది, ఎందుకంటే బాల్స్ అన్ని షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకునేస్తుంది కాబట్టి. సో కొంచెం షుగర్ సిరప్ ఎక్కువే వేసుకోండి. తర్వాత తినడానికి కూడా చాలా బాగుంటుంది యమ్మీగా. అందుకని చెప్పేసి కొంచెం షుగర్ సిరప్ ఎక్కువే వేసుకోండి. ఇంకేంటి విశేషాలు? ఈలోగా అది బాల్స్ అన్నీ నానుతూ ఉంటాయి. ఇంకేమైనా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను కూడా వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి ఫుడ్ వీడియోస్ మీకు కూడా కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేనైతే కన్ఫామ్గా చేస్తాను. మా ఇంట్లో స్పెషల్గా ఎక్కువ ఏమేమీ ఉండవు. మాకు అప్పటికప్పుడు స్పెషల్గా కొన్ని రెసిపీస్ తినాలి అనిపిస్తే వెంటనే అవి తెచ్చేసుకొని వెంటనే మాకు కావాల్సింది అయితే చేసేసుకుంటాం. అంతకుమించి ఏమీ లేదు. సో తినాలి అనిపించినప్పుడు ఎవరైనా కానీ హ్యాపీగా అయితే తినేయండి, దాని గురించి ఆలోచించద్దు ఎక్కువ. సో మూత అయితే పెట్టేయాలి. కొంచెంసేపు మూత అయితే పెట్టేసి 10 మినిట్స్ అయితే అలా వదిలేయండి. అసలు అస్తమాన్లు కలపద్దు దాన్ని. సో అందుకని చెప్పేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ అయితే అయిపోయింది. తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను, వచ్చేయండి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. 1 2 3 చూసారా ఎంత పెద్దగా అయ్యాయో సైజు. మనం ఫస్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. మేమైతే చాలా చిన్నగానే చేసుకున్నాము. ఇప్పుడు చూసారా ఎంత పెద్దగా అయ్యాయో. సో అంత చిన్నగా చేసుకుంటేనే ఇంత పెద్దగా అయ్యాయి. అదే మనం బాల్స్ చేసేటప్పుడే కొంచెం పెద్దగా చేస్తే ఇంకా ప్యాన్ సరిపోదు. కాబట్టి బాల్స్ చేసుకునేటప్పుడు చూస్ చేసుకోండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అవి ఉబ్బుతాయా లేదా అని చెప్పేసి చిన్న డౌట్. బట్ కరెక్ట్గా మనం ఎప్పుడు చేసాము అని తెలుస్తుంది అంటే కనుక కరెక్ట్గా ఈ సిచ్యువేషన్లో అయితేనే తెలుస్తుంది. ఎందుకు అంటే చిన్నగా ఉన్న బాల్స్ షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఉబ్బితేనే మనం కరెక్ట్గా చేసినట్టు. దీని తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఐస్ క్యూబ్స్ అయితే కావాలి. అక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు మనం, ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే కావాలి. సో అందుకని చెప్పేసి ఐస్ క్యూబ్స్ అయితే తీసుకుంటున్నాను. అందరి దగ్గర ఈజీగా ఉంటాయి కాబట్టి మనకు కావాల్సింది ఐస్ క్యూబ్స్ అండ్ కూలింగ్ వాటర్ కూడా కావాలి. సో అందుకని చెప్పేసి ఐస్ క్యూబ్స్ అండ్ కూలింగ్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఈలోగా మీరు అనుకోవచ్చు దీంట్లోకి ఐస్ క్యూబ్స్ కూలింగ్ వాటర్ ఏంటి అని చెప్పేసి, అదేంటో చూపిస్తాను వచ్చేయండి. ఇది కూడా కొంచెం బాగుంటుంది, సరదాగా చూసేయండి. మనం తీసుకున్న ఐస్ క్యూబ్స్ అండ్ కూలింగ్ వాటర్ ఒక బౌల్లో అయితే వేసుకోండి. కొంచెం పెద్ద దాంట్లోనే వేసుకోండి, ఎందుకు అంటే చూపిస్తాను, వెయిట్ చేయండి. తీసుకున్న ఐస్ క్యూబ్స్ అన్నీ ట్రేలో నుంచి తీసేసి ఒక బేషన్లోకి అయితే వేసుకోవాలి. ఎనీ ప్యాన్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ప్లేట్ అయినా పర్లేదు, బట్ కొంచెం లోతుండేది అయితే తీసుకోండి బెటర్. దాంట్లోకి మనం తీసుకున్న ఐస్ క్యూబ్స్ అన్నీ వేసేసి కూలింగ్ వాటర్ అందులో పోర్ చేయాలి. ఐస్ క్యూబ్స్ అన్నీ నిండిపోయి కొంచెం పైకి రావాలి. సో అప్పటి వరకు అంటే కొంచెం పెద్ద వాటర్ బాటిల్ పోసుకోండి, అరౌండ్ 1 లీటర్ పైనే. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసిన బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని తీసి ఐస్ క్యూబ్స్లో అయితే వేస్తాము. అదేంటి చల్లగా అయిపోతాయి కదా అనుకోవచ్చు, ఇదే మ్యాజిక్ ఈ రెసిపీలో. చాలా అంటే చాలా టేస్ట్ ఇక్కడే ఎన్హాన్స్ అవుతుంది. షుగర్ సిరప్లో వేసిన బాల్స్ని మనం తీసేసి అవి హీట్ మీదే ఉంటుంది కదా, హీట్ మీదే తీసేసి ఐస్ క్యూబ్స్లో అయితే వేసేయాలి. ఐస్ క్యూబ్స్లో వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన అయితే పెట్టేయాలి. బాల్ మొత్తం కూడా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయేంత వరకు ఐస్ క్యూబ్స్లోనే కూలింగ్ వాటర్లోనే ఉంచాలి.
సో ఐస్ క్యూబ్స్ కూడా మంచి వాటర్నే పెట్టండి. తాగే వాటర్ మనం ఉంటాం కదా, ఆ తాగే వాటరే ప్రిపేర్ చేసుకుంటే ఐస్ క్యూబ్స్, అప్పుడు ఫుడ్ ఏమీ పాడవదు. అలా నీట్గా చూసుకొని మన దగ్గర బాల్స్ ఎన్ని ఉంటే అన్నీ కూడా ఐస్ క్యూబ్స్లో అయితే వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి. ఈలోగు మన షుగర్ సిరప్ కూడా హీట్గా ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం చల్లారాలి. అండ్ షుగర్ సిరప్ ఏమి చల్లారేదాకా వెయిట్ చేయక్కర్లేదు, అది అలాగే పక్కన పెట్టేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి. బట్ ఈలోగా ఒక 10 మినిట్స్ ఇవి బాల్స్ అన్నీ పక్కన పెట్టేస్తాం కాబట్టి బాల్స్ కూల్గా అయిపోయాయి అని మనం అనుకోవాలి. కూల్గా అయిపోయిన తర్వాత ఒకసారి హ్యాండ్ పెట్టి చెక్ చేయండి. బాల్స్ని స్క్వీజ్ చేయాలి, మరీ గట్టి గట్టిగా కాదు, స్లోగా మాత్రమే ఒక్కసారి బాల్ని అయితే ప్రెస్ చేసి అప్పుడు అవి చల్లారిందో లేదో చూడాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ అంతా ఒక దగ్గరే అంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మేము 4 మెంబర్స్ కాబట్టి 4 బౌల్స్లో అయితే వేస్తున్నాను. షుగర్ సిరప్ మనం ఎందులో అయితే తింటామో సర్వింగ్ చేసుకుంటామో అందులో అయితే వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈలోగా 10 మినిట్స్ అయితే అయిపోయింది, అందుకని చెప్పేసి ఒకసారి బాల్స్ని అయితే చెక్ చేస్తున్నాను. అవి అస్సలు వేడిగా ఉండకూడదు, అప్పుడు కరెక్ట్ టైంకి మనం తీస్తున్నట్టు. ఎక్కువగా చల్లగా అయినా పర్లేదు కానీ హీట్ మాత్రం బాల్స్లో అయితే ఉండకూడదు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగానే ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేస్తే బాల్ అయితే విరిగిపోతుంది. సో జాగ్రత్తగా కొంచెం కేర్ తీసుకొని స్లోగా అయితే ప్రెస్ చేసి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ వాటర్ని మనం తీసేస్తున్నాము. ఒకసారి సరిగ్గా చూడండి, అంత స్లోగానే ప్రెస్ చేయాలి. స్లోగా ప్రెస్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా, ఆ షుగర్ సిరప్లో అయితే వేసేయాలి. మీరు కావాలంటే ఇలా 4 బౌల్స్లో అయితే వేసుకోవచ్చు, లేకపోతే సేమ్ ఇందాక షుగర్ సిరప్ బౌల్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్ బౌల్లోనే అన్నీ ఒకేసారి స్క్వీజ్ చేసేసి నీట్గా అయితే పక్కన పెట్టేయచ్చు. అంతే, మనకు కావాల్సిన రసగుల్లా అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం లిటరల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మర్చిపోయాను, ఆగండి 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 ఒకసారి, అదేంటి అప్పుడే ఎలా అయిపోతుంది, ఇంకా చిన్నది ఉంది, వెయిట్ చేయండి, అదేంటో చూపిస్తాను, వచ్చేయండి. మనం కావాలి అంటే ఇలా కూడా తినేయచ్చు, బట్ ఇలా తినడం కన్నా ఒక 10 to 15 మినిట్స్ ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే టేస్ట్ అదిరిపోతుంది. అందుకని చెప్పేసి మేము మళ్ళీ తీసుకెళ్ళి ఒకసారి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇందాక ఏం చేసాం, మనం బాల్స్ని కూలింగ్ వాటర్లో అండ్ ఐస్ క్యూబ్స్లో వేసాం కాబట్టి అవి కూల్గా ఉంటాయి. మరి షుగర్ సిరప్ కూడా కూలింగ్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఒకసారి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. తర్వాత 10 to 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను డాడీ కలిసి టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాం. ఫస్ట్ డాడీకి అయితే ఇచ్చాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో, వెయిట్ చేయండి. డాడీ అయితే నవ్వుతున్నారు, ఫస్ట్ నాకు కూడా భయం వేసింది, బట్ ఏమో ఎలా ఉందో తెలియదు. డాడీకి అయితే నచ్చింది, మరి మనం కూడా టేస్ట్ చేసేద్దామా చేయండి. బాల్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, అండ్ టేస్ట్ కూడా లిటరల్గా చాలా అంటే చాలా బాగుంది. షుగర్ సిరప్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది, అండ్ బాల్స్ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంది షుగర్ సిరప్ని. సో చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ మాత్రం యమ్మీగా అదిరిపోయింది. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేంటి, నేను చేయాలి అండ్ మీకు చూపించాలి అనుకున్న రసగుల్లా రెసిపీని అయితే హ్యాపీగా అయితే చూపించేశాను. అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి, రెయిన్స్ చాలా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి అవసరమైతే మాత్రమే బయటకైతే రండి. అండ్ ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసన్న యాజ్ వెల్. బాయ్ బాయ్, స్టే సేఫ్.